రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనము. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. ప్రియులారా, సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి జ్ఞానాంశములు మనకు లభిస్తాయి. అవి ఇహలోకానికి పరలోకానికి కూడా మనకు చక్కని మార్గాన్ని బోధిస్తూ ఉంటాయి. అందుకే యవ్వనస్తులేమి, వృద్ధులేమి, పిల్లలేమి ప్రతి ఒక్కరూ ఆ సామెతల గ్రంథాన్ని తరచుగా చదువుతూ ఉంటే దానిలోని ఉన్నటువంటి దైవ జ్ఞానం చేత మనము ఆశీర్వదింపబడతాం. మరి ఇక్కడ చెప్తున్నాడు కదా, తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు అని చెప్తున్నాడు. అంటే మన ఇల్లు ఎంత భద్రము అనేది ఇక్కడ చెప్తున్నాడు. దేవుని యొక్క ఇల్లు అయినటువంటి మందిరము, సహవాసము, సంఘము మనకు భద్రతను కలిగిస్తుంది. దేవుని సన్నిధానం అనేటువంటి దేవుని ఇల్లు మరి మనకు భద్రతను కల్పిస్తుంది. అదేవిధంగా నీ కుటుంబముతో నీవు అక్కడ నివసించేటువంటి ప్రదేశము నీకు భద్రత కల్పిస్తుంది. ఎందుకంటే దేవుడు కుటుంబ పరంగా ఆశీర్వదించేటువంటి దేవుడు, కుటుంబమును కట్టేటువంటి దేవుడు, కానీ ఆయన పడగొట్టే దేవుడు ఏమాత్రము కాదు. కాబట్టి ఎక్కడైనా ఐక్యత అనేది ఉండాలి అని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. సంఘంలో ఐక్యత ఉండాలి, నీ కుటుంబంలో సహోదరుల మధ్య, నీ ఇంటి వారి మధ్య ఐక్యత ఉండాలి. అలాగే ఎక్కడైతే ఐక్యత కలిగినటువంటి ఇల్లు ఉందో అది వర్ధిల్లుతుందంట. అంటే ఒకరి యొక్క వ్యసనాలు కానీ, ఒకరి యొక్క బలహీనతలు కానీ ఒకరు భరించుకుంటూ క్షమించుకుంటూ ముందుకు సాగటము దీని యొక్క పరమార్థం. కొంతమంది ఇంట్లో గొడవ పడి ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగ వెళ్ళిపోయినటువంటి వారి పరిస్థితి ఎలాగ ఉంటుందో తప్పిపోయినటువంటి కుమారుని వృత్తాంతంలో మనం చూసాం. మరి ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నప్పుడు చిన్న కుమారుడు ఆస్తిని పంచిపెట్టమని చెప్పి తన ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు దేశాంతరము. అతను దుర్వ్యాపారముల పాలుతో ఆస్తిని నాశనం చేసుకున్న తరువాత కరువు వచ్చినప్పుడు ఏమి సంభవించిందో మనందరికీ తెలుసు. అతనికి తినటానికి తిండి కూడా లేకపోతే పందులు తినేటువంటి పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. ఇల్లు విడిచి ఇంటి వారి మీద కోపగించి బయటకు వెళ్ళేటువంటి వారి పరిస్థితి అంతా ఇదే అని దేవుడు మరి ఒకసారి ఈ సామెతలలో మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అందుకే మన కుటుంబమే మన బలము, మన సంఘమే మన యొక్క బలము. కాబట్టి సంఘములో బలహీనులు ఉంటారు, వారిని మనం బలపరచాల్సిందే, వారిని త్రోసివేయకూడదు. సంఘములో నీవు కోపగించి బయటకు వెళ్ళిపోతే నీ యొక్క పరిస్థితి గూడు విడిచి తిరిగిన పక్షి వలె ఉంటుంది. ఏదైనా దాడి చేయొచ్చు. పక్షి వెళ్ళిపోయిన తర్వాత పక్షి పిల్లలను తినటానికి జంతువులు, పాములు అనేకములు వస్తూ ఉంటాయి కదా. మరి అట్లాగా భద్రత అనేది ఉండదు. అందరూ కలిసికట్టుగా ఉంటే అది భద్రత. మనం కూడా చెప్తూ ఉంటాం లోకంలో ఐకమత్యమే మహాబలము అని. అది బైబిల్ నుంచి వచ్చిందే. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్తుంది వాక్యం. కాబట్టి తన ఇంటిని మొదటగా కట్టుకొనివాడు సంఘములో కూడా కట్టబడి ఉంటాడు దేవునితో. అలాగా సంఘంలో వ్యతిరేకంగా ఉండేవాడు ఇంటిని కూడా సరిగా కట్టుకోలేడు. అందుకే దేవుడు కుటుంబంను కట్టమంటున్నాడు, అలాగే సంఘాన్ని కట్టమంటున్నాడు. దాని ద్వారా నీవు సమాజం మొత్తాన్ని కూడా కట్టేటువంటి గొప్ప నాయకునిగా మోసేలాగా నిన్ను నన్ను తయారు చేస్తాడు. కాబట్టి మనము ఆ యొక్క ఐక్యతలో నిలిచి ఉందాం. ప్రార్థిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రమైన గొప్ప దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో మరి ఒక నూతన దినము, నూతన వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. అవును నాయన, ఇల్లు విడిచి తిరిగితే గూడు విడిచి తిరిగిన పక్షితో సమానం. అక్కడ భద్రత అనేది అసలు ఉండదు అని మీరు సెలవిచ్చిన విధానంను బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మొదటగా మా యొక్క కుటుంబాన్ని, మా గృహాన్ని మేము కట్టి నీ గృహమును కూడా మేము కట్టుకొని నాయన, ఇదిగో వారు ఎలాంటి వారు అలాంటి వారు అని ఏ ఒక్కరు ఒకరి మీద ఫిర్యాదులు చేయకుండా ఒకరి బలహీనతలను ఒకరు క్షమించుకుంటూ నాయన విశ్వాసంలో ముందుకు సాగేటువంటి గొప్ప కృప ఇదిగో ప్రతి ఒక్క విశ్వాసికి మీరు అనుగ్రహించి సార్వత్రిక సంఘాలను కట్టి అన్ని రకాలుగా ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదింపబడేటట్లు కృప చూపించవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.